పాటలు చిన్నప్పటి నుంచి వచ్చిందా? స్కూల్ నుంచి కూడా పద్యాలు పాడడము, పాటలు పాడడము. ఊర్లో ఎవరికైనా పని పాట అనేది కంపల్సరీ ఉంటుంది. అది తప్పదు, అది రక్తంలో ఉంటుంది. ఊరి రక్తం. మనకు పేరు వచ్చిన కనుక టీవీలో వీళ్ళు గుర్తించిన కనుక వందే మాత్రం లాంటి వాళ్ళ సంగీత దర్శకుడు నారాయణమూర్తితో లేకుంటే శంకరన్న, శ్రీనాథ్ ఇట్లాంటి వాళ్ళు పెట్టినారు కనుక తెలుసు. కానీ సినిమాలు, మీడియా లేకుంటే అంతకంటే ఉద్యమం, అరుణోదయ, ప్రజానాట్య మండలి వీళ్ళందరూ చేయడం కనుక. కానీ మనకు ప్రతి ఒక్కరు మనలో మించిన గాయకులు చాలామంది ఉంటారు ఊర్లలో. ప్రతి ఊర్లో గాయకులు. వాళ్ళు కోయిల ఎంత మంచిగా కూస్తుంటే దాని గురించి దానికి రికార్డ్ చేసుకోవడం తెలియదు. సెలయ్యేరు ఎంత అద్భుతంగా సంగీతం ఉంటుందో దానికి తెలియదు రికార్డ్ చేసుకున్నాయి. మనుషులకు ఏంటంటే దేవుడు కొంచెం బుద్ధి ఎక్కువ ఇచ్చినేమో, రికార్డ్ పేరు వచ్చినాక నేను చాలా ఎక్కువ ఇచ్చినాక నేను గొప్ప సింగర్ అనుకుంటాను. అచ్చా, మీకు పాడి పాడి గొంతు అట్లా బొంగురుపోయిందా అన్న, లేకపోతే అది సుందరయ్య గారు చనిపోయినాడు. అది అంత్యక్రియలలో పోయి గట్టిగా జోరు కామ్రేడ్ సుందరయ్య జోరు, నిజంగా బాధ, ఎమోషన్. ఆ రోజు కొంత పోయింది. తర్వాత పోయి మళ్ళీ వచ్చింది. నా గొంతు పోయింది. 2 సంగతి చెప్తాను. నా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. వచ్చినప్పుడు 600 ఫైల్స్ నా రూమ్ నిండా ఒక 4-5 వేల ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫ్యాన్ మీద తిరిగేది, నాకు తెలియదు అది. అది తిరుగుతూ ఉంటే దాని కిందనే కూర్చొని పనిచేసేది. ఆ దుమ్ము మొత్తం గొంతు అని. తర్వాత ఇప్పుడు అసలు గొంతు అట్లా వచ్చేది, అట్లా ఉండేది, అన్యాయం ఉండేది. నేను ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చి అక్కడ నుంచి వచ్చినో అప్పుడు కొంత బెటర్ అయింది. తర్వాత కేరళ పోయిన తర్వాత కేరళ కొంత ట్రీట్మెంట్ తీసుకున్నాను. పీరామ్ అనేది పొద్దుటూరు మాస్టరు. ఈ గొంతు నుంచి బేస్ అలవాటు అంటే ఎట్ట మాట్లాడుతాను, ఇట్లా అంటే బేస్లో మాట్లాడాల. చల్లని పిల్లగాలు అప్పుడు అంతకుముందు ఏంది ఆహో అని వేసి ఒత్తేసి పాడేది. చల్లని పిల్లగాలును చక్కగా విచ్చుకున్న పూలు అట్లా నేర్పినాడు ఆ మహాత్ముడు. ఆయన చెప్పే వరకు నాకు తెలియదు. తర్వాత జాగ్రత్త పడి గొంతులు మళ్ళీ నేను పోయిన దాన్ని మళ్ళీ తెచ్చుకున్నా. ఎంతకంటే ఘోరంగా ఉండేది. మొదటి చిన్నప్పుడు మంచిగా ఉండేది. అది ఎంత బాగుందంటే, నీలి మేఘాలలో గాలి కెరటాలలో ఇట్లా పాడితే గంట చాలా గొంతగా ఎవరంటే అంత అలకరించేంత సౌలభ్యంగా ఉండేది. గొంత సాఫ్ట్గా అయిపోయింది అట్లా.